ఛత్రపతి సినిమాలో కాట్రాజ్ గుర్తున్నాడా? తెరపై విలన్గా భయపెట్టిన ఆ నటుడు ఇప్పుడు నిజ జీవితంలోనూ విలన్గా ప్రవర్తించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఓ క్యాబ్ డ్రైవర్పై దాడి చేశాడంటూ కేసు నమోదైంది. ఇంతకీ అసలేం జరిగింది? తెలుగు సినీ పరిశ్రమలో విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుప్రీత్ రెడ్డి తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ఓ క్యాబ్ డ్రైవర్పై దాడి చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని నాగారం ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం శ్రీహరి అనే వ్యక్తి ఊబర్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఆదివారం రోజు తన ట్రిప్ పూర్తి చేసిన తర్వాత నాగారం చౌరస్తా సమీపంలో మరో బుకింగ్ కోసం వేచి చూస్తూ కారును రోడ్డు పక్కన నిలిపారు. అదే సమయంలో అటుగా వచ్చిన సుప్రీత్ రెడ్డి తాను ప్రయాణిస్తున్న వాహనానికి క్యాబ్ అడ్డంగా ఉందని ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. మొదట వాగ్వాదంగా మొదలైన ఈ వివాదం క్రమంగా తీవ్ర రూపం దాల్చింది. బాధితుడి ఆరోపణల ప్రకారం సుప్రీత్ రెడ్డి తనపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా భౌతికంగా దాడి చేశాడని కూడా ఆ క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదులో చెప్పారు. ఘటన అనంతరం క్యాబ్ డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డైల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా కీసర పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పోలీసులు ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా సంబంధిత వ్యక్తులను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. సెలబ్రిటీలు సాధారణ ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు క్యాబ్ డ్రైవర్ల సంఘాలు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. అయితే సుప్రీత్ రెడ్డి తెలుగు ప్రేక్షకులకు కొత్త వ్యక్తి ఏం కాదు. పవర్ స్టార్ నటించిన జానీ సినిమాతో సినీ ప్రయాణం ప్రారంభించిన ఆయన ఛత్రపతిలో కాట్రాజ్ పాత్రతో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆ తర్వాత మర్యాద రామన్న, దూకుడు, మిర్చి వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇప్పుడు ఆయన పేరు ఈ వివాదంతో వార్తల్లో నిలవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.